ఏంటంటే పెళ్ళిళ్ళంటూ వాల్యూ లేవు ఫస్ట్ ఒకటి. తర్వాత భర్తకి విలువలు ఇవ్వట్లేదు, భర్త పేరెంట్స్కి విలువలు ఇవ్వట్లేదు. భర్త కావాలి కానీ భర్త తల్లిదండ్రులు వద్దు, అక్క చెల్లెళ్ళు వద్దు, అన్నదమ్ములు వద్దు, ఎవరు వద్దు, వాడు ఒక్కడే కావాలి. వాడొక్కడే మరి అమ్మా నాన్న లేకుండా తోడుపుట్టిన తోబుట్టువులు లేకుండా వాడు ఏ ఆకాశాన్ని నుంచి ఊడిపడుతున్నాడో, మరి ఊడిపడి యువరాణిని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. పోనీ ఇవన్నీ వదులుకొని వచ్చినా వాడిని ఏమైనా బ్రతకనిస్తుందా? బ్రతకదు, వాడిని కూడా చెప్పేస్తుంది. ఇటువంటి రాక్షసమైనటువంటి ఆడపిల్లలుగా పెరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్ళి చేసుకోకుండా వాళ్ళతో వదిలేస్తే పోలా. అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అట్లా జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులనే చంపేస్తారని చెప్పిన నేను నువ్వు మళ్ళీ పట్టుకొని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చిన్నగా మాట్లాడతావేంటి? జన్మనిచ్చారు, 9 మాసాలు మోసి రక్తమాంసాలు పంచి కడుపు చించుకొని కనిపించిన తల్లిని